నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. మనందరము సప్త ఋషుల గురించి తెలుసుకుంటూ ఉన్నామండి. సప్త ఋషులు ఎవరు, అలాగే ఆ సప్త ఋషుల్లో మొదటివాడైనటువంటి అత్రి మహాముని గురించి తెలుసుకున్నాము. అతని భార్య అయినటువంటి అనసూయాదేవి పాతివ్రత్యం గురించి కూడా తెలుసుకున్నాం. ఒకవేళ మీరు కనుక ఇవి చూడకపోయిన ఉంటే కనుక తప్పకుండా వెనక్కి ఈ వీడియోస్ అన్ని చూడండి. మన ఛానల్లో ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఇక్కడ మనము డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఈ రోజున అత్రి అనసూయల కుమారుడైన దూర్వాస మహాముని గురించి తెలుసుకుందాం. ఈ అత్రి అనసూయ తమ తీవ్రమైన తపశక్తి వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరం మేరకు ఈ దుర్వాస మహాముని జన్మించాడండి. ఈయన అమిత గుణగణ సంపన్నుడు, కానీ ఈయనకి విపరీతమైన కోపం. ఆ కోపం వల్ల మునుల్ని, రాజుల్ని, అందరినీ క్షణంలో ఇలా శపించేస్తాడనమాట. ఇలాంటి గుణం ఉంది కాబట్టి అందరూ ఇతన్ని కోపశప్తుడు అనేటువంటి పేరు పెట్టేశారనమాట. ఈయనను చూస్తే చాలు అందరూ గడగడగడ వణిపోతారు. దేవతలేంటి, మునులేంటి, రాజులేంటి, ఎవరైనా సరే ఈయన కోపానికి చాలా భయపడిపోతూ ఉంటారు. ఈయన విపరీతమైన క్రమశిక్షణ, తప్పునిష్ట కలిగినటువంటి ఒక మహర్షి అండి. ఈయన పాత్ర అమృత మదనంలో చాలా విశేషంగా కనబడుతుంది. ఒకసారి ఈయన పారిజాతమాలని విష్ణు ఇస్తే తిని స్వర్గానికి వెళ్తాడు ఇంద్రుడికి ఇవ్వటానికి. అది చూసిన ఇంద్రుడు నవ్వుతాడు పరిహాసంగా, ఏంటి ఇది నువ్వు తీసుకొచ్చింది అని చెప్పేసి నవ్వుతాడు. అప్పుడు కోపం వచ్చేసి దేవతల శక్తి అంతా పోయేలాగా ఈయన శపించేస్తాడండి. అందువల్ల ఆ దేవతలు మళ్ళీ ఆ అమృతం తాగితే కానీ వాళ్ళకి ఆ శక్తి తిరిగి రాదు. అందుకని చెప్పేసి వాళ్ళు మళ్ళీ కూడా ఈ అమృత మదనాన్ని చేయాల్సి వస్తుంది. ఆ విధంగా అమృత మదనంలో ఈ దూర్వాస మహర్షి పాత్ర చాలా ఉంది. అలాగే అంబరీషుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడండి. అతను పరమనిష్టాగరిష్ఠుడు. అతను ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి రోజున పారణం చేసే ముందు కరెక్ట్గా ఈ దుర్వాస మహాముని వచ్చి మేము మీ ఇంటికి భోజనానికి వచ్చాము అని చెప్తాడు. శిష్యుల సమేతంగా వస్తాడు. అప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. ఈయన స్నానం చేస్తాడని కొలనికి వెళ్తాడు, ఎంతకి తిరిగి రాడు. అప్పుడు ఈయన ఎలాగా నా ఏకాదశి వ్రతము భంగమైపోతుంది, ఎలాగని ఆలోచిస్తున్న సమయంలో తన గురువుగారి యొక్క ఆజ్ఞ మేరకి అతను ఒక తులసి దళాన్ని తింటాడండి. అప్పుడు ఈ అంబరీషుడికి విపరీతమైన కోపం వస్తుంది. మమ్మల్ని భోజనానికి వస్తామని చెప్పి మేము రాకుండానే నువ్వు అలా ఇలా పారణం చేసేసావు అని, అంటే ద్వాదశి గడియలు మించిపోతున్నాయని అతను తింటాడు. అది కూడా ఒక తులసి దళాన్ని మాత్రమే తప్పులేదని నోట్లో వేసుకుంటే ఈయనకు విపరీతమైన కోపం వచ్చి శపించబోతుంటే విష్ణుమూర్తి కోపం వచ్చి తన విష్ణు చక్రాన్ని ఈయన మీదకి ప్రయోగిస్తాడు. ఆ విష్ణు చక్రం తరుముతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణుమూర్తి పాదాల మీద పడితే అప్పుడు ఆయన ఆ విష్ణు చక్రాన్ని ఉపసంహరించుకుంటాడు. ఇలాగా విపరీతంగా ఈయనకి చిన్న విషయాల్లోనే కోపం. అటు మహాభారతంలో కూడా ఈయన అటు పాండవులకి ఇటు కౌరవులకి కూడా ఉండేవారు. ఆ కౌరవులు ఈయన చూస్తే చాలా హండిపోయారు. బాబోయ్ ఈయనతో ఎక్కువ పెట్టుకుంటే మనకి శపించేస్తాడు అని చెప్పేసి కౌరవులనే గడగడ వణిగించినటువంటి మహర్షి అండి ఇతను. ఈ మహర్షి గురించి మీతో ఈరోజు చెప్పుకోవడం నాకు చాలా బాగుంది. ఈయన ఇంకా చాలా కథలు ఉన్నాయి. మనకి టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. అప్పటి వరకు సెలవు.